స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక వ్యక్తి మరింత శక్తివంతంగా, గౌరవంగా మారే ప్రయాణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది బయట కనిపించే మార్పు కాదు, లోపల, చాలా లోపల జరిగే ఒక పెద్ద పరివర్తన గురించి. ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాలంటే ఫ్రీడ్రిక్ నీషే చెప్పిన ఒక శక్తివంతమైన మాటతో స్టార్ట్ చేద్దాం. ఇది మనం అనుకునే ప్రమాదకరం అనే పదానికి ఒక సరికొత్త అర్థాన్నిస్తుంది. ఇది భౌతిక బలం గురించి కాదండి, మనస్సు మీద పట్టు సాధించడం గురించి. సరే, మరి నీషా మాటల వెలుగులో ప్రమాదకరము అంటే ఏంటి? సాధారణంగా ఈ పదాన్ని మనం నెగిటివ్గా చూస్తాం గదా, కానీ ఇక్కడ దీని అర్థం పూర్తిగా వేరు. క్రమశిక్షణతో కూడిన అంతర్గత శక్తి అన్నమాట. అంటే కేకలు వేయడం, వస్తువులు విసిరేయడం కాదు, తనను తాను పూర్తి కంట్రోల్లో ఉంచుకుని ఆలోచించి అడుగేయడం. మరి ఈ మార్పు అనే ప్రయాణం అసలు ఎక్కడ మొదలవుతుంది? బయటా? కాదు, లోపల. ఈ మొదటి దశ మొత్తం అంతర్గత నైపుణ్యాలను డెవలప్ చేసుకోవడం మీదే ఉంటుంది. బయటి ప్రపంచం రియాక్ట్ అయ్యే లోపే మనస్సులో ఒక పెద్ద మార్పు స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి సంకేతం మౌనం. ఒకప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే రియాక్ట్ అయిపోవడం, వాదించడం, నా తప్పు లేదని చెప్పుకోవడం, ఇలా ఉండేది. కాని ఇప్పుడు ప్రశాంతమైన మౌనం అలవడుతుంది. ఇది బలహీనత కాదండోయ్, ఇదే అసలైన బలం. ఎందుకంటే ప్రతి యుద్ధంలో పోరాడాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు మౌనంగా ఉండటమే సరైన సమాధానం అని అర్థమవుతుంది. ఆ మౌనం ఊరికే ఉండటం కాదు, అది లోతుగా గమనించడానికి ఒక అవకాశమిస్తుంది. అదే మన రెండో సంకేతానికి దారితీస్తుంది: ఎదుటివాళ్ల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం. ఇది కేవలం మాటలను నమ్మడం కాదు, మాటల వెనుక ఉన్న ఉద్దేశాలను, వాళ్ల బాడీ లాంగ్వేజ్ని, వాళ్ల ఎనర్జీని పసిగట్టడం. ఇది ఒక సహజమైన సామర్థ్యంగా మారిపోతుంది. చాలామంది ముసుగులు వెనకే ఉంటారు కదా, కానీ ఈ మార్పు చెందిన వ్యక్తికి ఆ ముసుగు వెనకున్న నిజం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఎదుటివాళ్ల నిజస్వరూపాలు అర్థం కావడం మొదలయ్యాక సహజంగానే ఒక పెద్ద మార్పొస్తుంది. ఇతరుల నుండి వచ్చే ప్రశంసలు, ఆమోదం కోసం ఆరాటపడటం ఆగిపోతుంది. ఇప్పుడు చేసే పనులు లైక్ల కోసం, నలుగురిలో మంచనిపించుకోవడం కోసం కాదు, తమ సొంత ఎదుగుదల కోసం చేస్తారు. గమ్యం కన్నా ప్రయాణానికే ఎక్కువ విలువేస్తారు. ఎదుగుదల అనేది ప్రదర్శన కోసం కాకుండా ఒక అంతర్గత అవసరంగా మారుతుంది. ఈ మొదటి 3 సంకేతాలు ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత శక్తికి ఫౌండేషన్ వేస్తాయి. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చాలా లోతైన, ఇంకా చెప్పాలంటే కాస్త సవాలుతో కూడిన భాగానికొచ్చాం. ఇక్కడ ఒక వ్యక్తి తన స్వభావంలోని చీకటి కోణాలను ఎదుర్కొని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తిరిగి సరిచేసుకుంటాడు. కానీ ఆ లోతుల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది: మన లోపల నిజంగా ఒక చీకటి కోణం ఉందా? ఈ ప్రశ్నే అత్యంత కీలకమైన 4వ సంకేతానికి దారితీస్తుంది. చూడండి, ఇక్కడ 2 దారులున్నాయి. చాలామంది ఏం చేస్తారు? తమలో అలాంటిదేమీ లేనట్లు నటిస్తారు. నేను చాలా మంచివాడిని అని నమ్మిస్తారు. కానీ శక్తివంతమైన మార్గమేంటంటే దాన్ని అంగీకరించడం. అవును, నాలో కూడా కోపం, దూకుడు, చెడు చేసే సామర్థ్యం ఉందని ఒప్పుకోవడం. దాన్ని అణచివేయడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. ఆ శక్తివంతమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే అసలైన బలమంటే ఏంటో అర్థమవుతుంది. చెడు చేయగల కెపాసిటీ ఉండి కూడా దాన్ని వాడకూడదని స్పృహతో నిర్ణయం తీసుకోవడమే నిజమైన శక్తి మరియు క్రమశిక్షణ. ఇది బలహీనత కాదు, ఇది ఒక ఎంపిక. సరే, ఈ అంతర్గత కంట్రోల్ బయటి ప్రపంచంలో ఎలా కనిపిస్తోంది? అదే మన 5వ సంకేతం. ఒకప్పుడు అందరితో మంచి అనిపించుకోవాలని ఒక పెద్ద సర్కిల్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సర్కిల్ చాలా చిన్నగా, ప్రొటెక్టెడ్గా మారిపోతోంది. తమ సమయాన్ని, శక్తిని ఎవరికివ్వాలనే దానిపై స్పష్టమైన సరిహద్దులు గీసుకుని వాటిని చాలా కఠినంగా పాటిస్తారు. ఎవరైనా ఆ గీత దాటితే ఇక వాదనలుండవు, సైలెంట్గా, పర్మనెంట్గా దూరం పెట్టేస్తారు. సరిహద్దులు గీసుకున్నాక, లోపలి చీకటిని అంగీకరించాక ఇక మిగిలింది భయాన్ని జయించడం. మనమిప్పుడు ఈ పరివర్తనలో చివరి అత్యున్నత దశకు చేరుకున్నాం. ఇక్కడ భయాన్ని జయించి జీవితానికి దారిచూపే ఒక లక్ష్యం దొరుకుతుంది. ఈ చివరి దశలో భయం పోయి ధైర్యం వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైఫల్యాన్ని చూసే విధానం మారిపోవడం. ఒకప్పుడు ఫెయిల్యూర్ అంటే అమ్మో, అవమానం అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఒక డేటా. ఏది వర్కౌట్ కాలేదో అది నేర్పిస్తుంది, తద్వారా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ఉపయోగపడే ఫీడ్బ్యాక్ అన్నమాట. ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠమైనప్పుడు అప్పుడు నీషే చెప్పిన ఈ మాట అక్షరాలా నిజమవుతుంది.
మనం ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి, ప్రతి దెబ్బ మనల్ని ఇంకా బలంగా, తెలివిగా, దృఢంగా మారుస్తుంది. కింద పడ్డ ప్రతిసారి మరింత పవర్తో పైకి లేస్తారు. ఇలా ఫెయిల్యూర్స్ నుంచి బలపడిన వ్యక్తి చివరికి తన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పర్పస్ని కనుక్కుంటాడు. అదే 7వది అత్యంత శక్తివంతమైన సంకేతం, ఒక లక్ష్యాన్ని కనుగొనడం. లైఫ్లో మన ఎందుకు అనేది దొరికినప్పుడు అది మనకు దారి చూపే ఒక కంపస్లా పనిచేస్తుంది. అది అంతులేని ప్రేరణను, శక్తిని ఇస్తుంది. మళ్ళీ నీషే చెప్పిన ఈ అద్భుతమైన మాటతోనే దీన్ని ముగిద్దాం. జీవించడానికి ఒక ఎందుకు ఉన్నప్పుడు ఎదురయ్యే ఎలా అయినా భరించగలరు. అలాంటి వాళ్ళని ఏ ప్రలోభాలు ఆపలేవు, ఏ అడ్డంకులు నిలువరించలేవు. సో ఈ 7 సంకేతాలున్న వ్యక్తి అంటే స్పష్టమైన లక్ష్యమున్న వ్యక్తిని ఆపడం అసాధ్యం. ఈ సెషన్ను ఈ శక్తివంతమైన ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మరి మీ జీవిత లక్ష్యమేంటి?